హౌ టు మెర్జ్ టూ ఆబ్జెక్ట్స్. ఇది ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి రెండు ఆబ్జెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆబ్జెక్ట్స్ని మెర్జ్ చేసి ఒక కొత్త ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయమని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అయితే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనము రెండు ఆబ్జెక్ట్స్ని మెర్జ్ చేస్తాము. నేను ఇక్కడ మాత్రమే మీకు స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి మనము ఈ యొక్క రెండు ఆబ్జెక్ట్స్ని కలిపి మెర్జ్ చేసి ఒక కొత్త ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే మనకి స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే వాటిని మనకి రెండు ఆబ్జెక్ట్స్ని మనము డాట్ 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 3 డాట్స్ అనే ఈ యొక్క సింటాక్స్తో మనము ఇక్కడ మెర్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మనము కాన్స్ట్ ఆబ్జెక్ట్ 1 అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. అందులో నేము, ఏజ్, డెసిగ్నేషన్ అని చెప్పేసి మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. 3 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి అనమాట. సెకండ్ ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ 2 అని చెప్పేసి ఇక్కడ సిటీ అండ్ కంట్రీ అని చెప్పేసి ఇక్కడ 2 మనకి ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ 3 ఇక్కడ 2 ఉన్నాయి అన్నమాట. 5 ప్రాపర్టీస్ ఉన్నాయి మొత్తం 2 ఆబ్జెక్ట్స్ కలిపి. ఇక్కడ మనం మనం 2 ఇన్పుట్లు ఉన్నాయి ఇక్కడ. మనం ఏదైనా లాజిక్ని మనము ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఫస్ట్ ఇన్పుట్ కావాలి, తర్వాత కండిషన్ అంటే లాజిక్ కావాలి, మూడోది మనకి అవుట్పుట్ని స్టోర్ చేయడానికి ఒక అవుట్పుట్ కావాలన్నమాట. ఇక్కడ ఇన్పుట్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ 1 ఒకటి, ఆబ్జెక్ట్ 2 ఒకటి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది అనమాట. మనం అవుట్పుట్ని మనము చూపించాలి. అవుట్పుట్ కోసం మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ని తీసుకుంటాం. ఏమంటే మెర్జ్డ్ ఓబీజీ అని చెప్పేసి అవుట్పుట్ కోసం ఇంకో వేరియబుల్ని మనము ఇక్కడ డిఫైన్ చేసి దాని లోపల ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ చేసి స్ప్రెడ్ ఆబ్జెక్ట్ 1 అండ్ కామా స్ప్రెడ్ ఆపరేటర్ ఆబ్జెక్ట్ 2 అని చెప్పేసి మనము ఈ యొక్క సింటాక్స్లో మనము దీన్ని రాసినట్టయితే అప్పుడు ఈ యొక్క 2 ఆబ్జెక్టులు కలిపి ఒక ఆబ్జెక్ట్ లాగా ఈ యొక్క మెర్జ్డ్ ఓబీజీ అనే యొక్క వేరియబుల్లోకి స్టోర్ అవడం జరుగుతుంది. అప్పుడు ఈ మెర్జ్డ్ ఓబీజీ అని చెప్పేసి ఈ యొక్క ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని మనము కన్సోల్ చేసినట్టయితే మనకి 2 కలిపి ఇక్కడ నేమ్, ఏజ్, డిజిగ్నేషన్, సిటీ అండ్ కంట్రీ అని చెప్పేసి ఈ 5 ప్రాపర్టీస్ మనకి ఈ మెర్జ్డ్ ఓబీజీ అని చెప్పేసి ఈ ఇంట్లోకి మనకి స్టోర్ అవ్వడం జరుగుతుంది. అంటే 2 ఆబ్జెక్టులు మనము ఇక్కడ ఏం చేసాము, కలిపి మిక్స్ చేసాం, అంటే మెర్జ్ చేసాం అనమాట. దేన్ని యూజ్ చేసి స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసి మనకు డిఫరెంట్ వేస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనము ఇదొక వే అనమాట. చాలా షార్ట్ కట్ అండ్ సింపుల్ వే, ప్రీ డిఫైన్డ్ వే అనమాట. ఇది మనము లాజిక్ రాయకుండా ప్రీ డిఫైన్డ్ వే, ఇది స్ప్రెడ్ ఆపరేటర్.